కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నవాళ్లే కఠినాత్ములుగా మారుతున్నారు. సహనం కోల్పోయి కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ముద్దు చేయాల్సిన చిన్నారులను క్రూరాతి క్రూరంగా హింసిస్తున్నారు. పసివాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బడికి వెళ్లట్లేదని, అల్లరి చేస్తోందని చిన్న చిన్న తప్పులకే పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూతురు స్కూల్కి వెళ్లలేదని కొట్టి చెట్టుకి వేలాడదీశాడు ఒక క్రూరుడు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరుకి చెందిన శ్రీను వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. అమ్మాయి స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఆడుకుంటోందన్న కోపంతో తండ్రి విచక్షణ కోల్పోయాడు. చిన్నపిల్లాని కనికరం కూడా లేకుండా చిన్నారి కాళ్ళు చేతులను సన్నని తాడుతో కట్టి తీవ్రంగా కొట్టాడు. రక్తం వచ్చేలా కొట్టాడు. చిన్నారికి రక్తం వస్తున్నా తండ్రి ఆవేశం చల్లారలేదు. మరింత కర్కశంగా ప్రవర్తించాడు. కూతుర్ని ఇంట్లో ఉన్న చెట్టుకి వేలాడదీసి కట్టేశాడు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు కూతుర్ని చిత్రహింసలకు గురి చేశాడు. బళ్ళకి వెళ్ళలేదని కొట్టేసేసాను. చేను తొక్కేసాను, కట్టేసేసాను. అందుకని బడి నాన్న కొట్టేస్తున్నాను. ఇంటికి వెళ్ళేసి ఎక్కడ ఆడితే అక్కడ పడుకుని పోతున్నాను సార్. అంతే సార్, ఇంకేం తెలుసు. దూద్ చెట్టు సార్ వాళ్ళు వేసి కట్టేశారు సార్. దూద్ చెట్టుకి వేసి కట్టేస్తారు. బడికి వెళ్తలేదండి, ఇంటికి రావట్లేదండి, అక్కడక్కడ పొడుగుండిపోతుందండి, కొడతారండి. అక్కడక్కడ పడిపోతుంటే భయం చెప్దామని తాడు పెట్టి కట్టేసండి. బడికి ఎంతకి వెళ్తలేదని అదే తాడు 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి బడికి వెళ్తలేదని చెట్టుకి తగిలిచ్చాడండి. తగిలిచ్చాక మీరు ఓడతీస్తే మేమల్ని కూడా ఇలాగ కట్టేసి తగిలిస్తాను అన్నాడండి. ఎవరి మాట విన్నాడండి, అంత కొట్టిన వాళ్ళని చెప్పినాడు. ఎవరి మాట విన్నాడండి, అలాగే మొండిగెత్తేస్తాడండి. మొండిగెత్తే మేము అందుకే కొద్దిసేపు దాకా చూసామండి. అంతలోకి నెంబర్ గారు వచ్చి ఎందుకు కూడా తెలియదని చేయలేదంటే వాళ్ళని కూడా ఇలాగ చేస్తాను అంటున్నాడండి. అంటే మీకు ఏం భయం లేదు, ఓడదీసేయండి అన్నందుకు అమ్మగారు మేము ఓడదీసామండి. శ్రీను మద్యం మత్తుతో పాటు ఆవేశంలో ఉండడంతో చిన్నారిని కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరికి స్థానిక వార్డు మెంబర్ లక్ష్మి చొరవ తీసుకుని చెట్టుకి వేలాడుతున్న చిన్నారిని విడిపించి ఆసుపత్రికి తరలించారు. ఘటనపై గ్రామ సర్పంచ్ రత్నరాజు పోలీసులకి ఫిర్యాదు చేశారు. నాన్నగారు కొట్టారండి. కొట్టి పాపని తాళ్ళతోటి చేతులు కాళ్ళు కట్టేసి చిక్కలు వేసి చెట్టుకి తగిలించేసి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత 7ంటికి వెళ్ళిపోయాడండి. సరిగ్గా 11 అయిపోయింది టైం. పిల్లలు పెద్ద పెద్ద కేకలు పెట్టి ఎడుతున్నా ఎవరో ఇప్పట్లేదండి. ఇప్పపోటాడికి నేను వెళ్ళండి, మరి ఇప్పొచ్చు కదంటే వాళ్ళు నాన్న తిడతాడు, మేము ఇప్పమన్నారండి. వాళ్ళు సర్లేనేసి నా ప్రాణమప్పక పిల్లల సొమ్ముసిలి పోయిందండి, ఇంక మాట్లాడతలేదు. వెళ్ళి తాళ్ళు మెల్లిగా 1 గంట పట్టిందండి నాకు ఆ తాళ్ళు ఇప్పటానికి. ఆ తాళ్ళన్నీ తీసిండి ఒక్కో తాడు 4 పేటలు చుట్టాడండి, చేతులకి కాళ్ళకి మెడకని. అవన్నీ ఇలాగ ఇప్పుతుంటే తోళ్ళు వచ్చేసినాయండి. ఇప్పేసినాడు పాప కింద పడిపోయిందండి. పాపకి ఫిట్స్ వచ్చినట్టు సేకు వచ్చేసిందండి. నేను మానవతా దృక్పథంతో సరే ఎలా ఉందో పరిస్థితి చూడటానికి వచ్చాను. ఇక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత వెంటనే నేనే ఎస్ఐ గారికి సిడిపోకి ఇంటిమేషన్ చేసి 104 ఫోన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పోలీసులు వెంటనే వాళ్ళిద్దరిని కూడా కేసు టేకప్ చేసి నేనే లెటర్ పెట్టిన తర్వాత వాడిని తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. స్కూల్కి వెళ్ళలేదని ఒక చేలో దిగితే కొబ్బరికాయ పట్టుకుంటే ఆ రైతు వచ్చి వరి మొక్కలు తొక్కేసాడు అని చెప్పినందుకు కేవలం ఆ చిన్న తప్పు కోసం వీడు 2 చేతులు 2 కాళ్ళు పీక కట్టేసి వలలో బంధించి అలాగా ఒక దానికి తగిలించాడు. చిన్నారి పట్ల తండ్రి ఇలా క్రూరంగా వ్యవహరించడం అందరినీ కలిచివేసింది.
చిన్నారిని పరామర్శించిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బాలికను హాస్టల్లో ఉంచి చదివిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు చిన్నారిని హింసించిన ఆమె తండ్రి శ్రీనుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులను హింసకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్య తప్పదని హెచ్చరించారు స్థానిక సీఐ. మందుకి ఎక్కువ ఎడిట్ అయ్యి ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళందరినీ కూడా కొట్టడంలో కూడా చావబాదడం అనేటువంటి విధంగా మరి ఇంటిళ్ళ పదిని కూడా అదే రకమైన పరిస్థితిలో ఉన్నారు. ఎంత స్థాయికి వెళ్ళిపోయారంటే తండ్రి వస్తున్నాడంటే పిల్లలు భయపడిపోయి ఇంటి నుంచి పారిపోయేటువంటి పరిస్థితి. ఎవరైతే ఆ తండ్రి ఎవరైతే ఉన్నాడో ఇది మొదటిసారి కాదు, మొదటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి ధోరణితో భార్యతో పిల్లలతో అందరికీ కూడా ఇదే రకమైనటువంటి ధోరణితో ఉన్నాడు. కాబట్టి అతన్ని కఠినంగా మరి శిక్షించమని చెప్పేసి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ అతన్ని అదుపులుగా తీసుకున్నారు. ప్రస్తుతం ఆ అమ్మాయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అమ్మాయి తండ్రిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ఎవరైనా ట్యూషన్ మాస్టర్లు అయినా ఎవరైనా కూడా ఇలా శిక్షించడం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం. చిన్నపిల్లల్ని 1-2 సార్లు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలే తప్పించి వాళ్ళకి కొట్టేసి శిక్షలు చేయడం, శిక్షించడం అది చేయకూడదు. ఇది చట్టరీత్యా నేరం.